ఏవి దేవుడు సంతోషించే ప్రార్థనలో, ఏవి మన నుండి రావాలని దేవుడు ఆశించిన ప్రార్థనలో, ఆ ప్రార్థనలో నిజంగా పరిశుద్ధులు ఎత్తినప్పుడు మనకు ఆనందం ఉండదు. ఎందుకంటే మనకు ఆ విషయంలో క్లారిటీ లేదు. అదే అప్పులు రోగాల గురించి ఎత్తు, అమ్మయ్యా అట్ట చెయ్యయ్యా, అట్ట చెయ్యయ్యా, ఈ ప్రార్థన చేసు, ప్రభా నాయన షుగరు, బీపీ, హెచ్ఐవి, క్యాన్సరు, కూర్చున్న వాళ్ళని కూడా అయ్యా గ్యాస్ ట్రబుల్ కూడా ప్రభా గ్యాస్ ట్రబుల్ గుర్తు చేయను, బిడ్డ గ్యాస్ ట్రబుల్ గుర్తు చేయను నాయన, పక్షవాతం కూడా. మీరు ఆలోచించండి, ఏ ప్రార్థనలు ప్రజలకు ఇంపుగా ఉన్నాయి? వారు ప్రస్తుతం ఏ ఇబ్బందుల్లో ఉన్నారో వాటి నుంచి విడుదల కొరకు చేసే ప్రార్థనలు ప్రజలకు ఇంపుగా ఉన్నాయి. వాటి విషయంలో అందరూ భారం కలిగి ప్రార్థనలో కనెక్ట్ కాగలుగుతున్నారు. కానీ దేవుడు ఆశిస్తున్నటువంటి అంశాలను గురించి చేసే ప్రార్థనలో ప్రజలు ఇష్టముగా పాలు పంపులు పొందలేకపోతున్నారు. ఇది మనం తేడా పడుతున్న సంగతి. ఎందుకని? ఇప్పుడు భూమి మీద అసలు ఏం జరగాలని కోరుకుంటున్నాడు దేవుడు? ఎరిగదా మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ప్రార్థించే వాళ్ళకి, ప్రార్థనలో ఏకీభవించే వాళ్ళకి అందరికీ కనువిప్పు కలగాలి. ప్రస్తుతం భూమి మీద ఏం జరగాలని దేవుడు ఆశిస్తున్నాడు? నేను చెప్పనా, మనుషులందరూ రక్షణ పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనుషులందరి మనోనేత్రాలు వెలిగింపబడి నరకము నుండి ఆత్మలు కాపాడబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాదు, మనుషులు ప్రవక్తలు, అపోస్తలుల ద్వారా వేయబడిన క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, అపోస్తలులు, ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద సంఘము మనమందరము కట్టబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందరూ వాక్య సారాంశ సత్యములోనికి రావాలని కోరుకుంటున్నాడు. అందరూ అంత్యకాల సంభవాలకు సిద్ధపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవ రాకడకు ఆయత్తపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంత్య అబద్ధ క్రీస్తు బయలుపడితే వాడు యుద్ధం చేసేది కేవలం క్రైస్తవ సంఘంతోనే. ఆఖరికి ఇశ్రాయేలీయులు కూడా వాడికి లోబడతారు. భూ ప్రజలందరూ ఆ క్రూర మృగమును వెంబడించిరి అని రాసుంది. ఆశ్చర్యపడుచు ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము చలుండిన ఆ క్రూర మృగమును భూజనులందరూ ఆశ్చర్యపడుచు దాన్ని వెంబడి వెళ్ళుచుండిరి. చూడండి, 13వ భూజనులందరూ ఆ మృగమును వెంబడిస్తారు, కానీ ఒక జనం ఉన్నది, ఆ జనము పేరు పరిశుద్ధ జనము. ఆ జనం మాత్రం లోబడదు. ఆ జనముతో వాడు యుద్ధం చేస్తాడంట. 7వ వచనం చదువుకున్నాను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడిను. ఎవరి పరిశుద్ధులు? ఏమండి, వాడు బయలుపడేటప్పటికే సంఘం వెళ్ళిపోయిద్దని బోధిస్తున్నారు. ఇప్పుడు ప్రతి పాస్టర్ అదే బోధిస్తున్నాడు. చాలా మంది సేవకులు అదే బోధిస్తున్నారు. వాడు వచ్చినప్పుడు మనం ఉండం, విడవబడ్డోళ్ళని వాడు పాలిస్తాడు, వాడు బయలుపడేటప్పటికి సంఘం వెళ్ళిపోయిద్దని సంకలు కొడుతున్నారు. మరి వాడు బయలుపడేటప్పటికి సంఘం వెళ్ళిపోతే భూమి మీద ఉన్న పరిశుద్ధులు ఎవరు?